ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ అద్భుతం అంటోంది ఒరిస్సా ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్యం పాలసీ విధానాలను ఒడిశా ఎక్సైజ్ అధికారులు ప్రశంసించారు. ఒడిశా ఎక్సైజ్ కమిషనర్ సెక్రటరీ బృందం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మద్యం విధానాల గురించి కూలంకుషంగా చర్చించారు. 99 రూపాయలకే 180 ml మద్యం అమ్మకాలతో నాటుసారా లాంటి అశాస్త్రీయమైన మద్యం అమ్మకాలను నిర్మూలించే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. అదే సమయంలో మద్యం నాణ్యత పరీక్షించడం కోసం ల్యాబొరేటరీలు ఏర్పాటు చేయడం శుభ పరిమాణం అన్నారు. త్వరలోనే ఏపీలోని ఎక్సైజ్ ల్యాబొరేటరీలను పరిశీలించి తమ రాష్ట్రంలో కూడా ఏర్పాటుకు ప్రయత్నిస్తామని తెలిపారు. మద్యం డిపోల నిర్వహణ, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అత్యుత్తమంగా ఉందన్నారు. మద్యం తయారీ నుండి అమ్మకం వరకు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలు చేయడం ద్వారా అక్రమాలు చెక్ పెట్టడానికి వీలవుతుందన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న మద్యం విధానాలను అధ్యయనం చేసి ఒడిశాలో కూడా అమలు చేస్తామన్నారు. మద్యం షాపుల కేటాయింపు, కల్లు గీత వృత్తిపై ఆధారపడిన వారి సంక్షేమానికి ప్రత్యేకంగా షాపుల కేటాయింపును అభినందించారు. అనంతరం సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనాతో సమావేశమై ఎక్సైజ్ శాఖలో అమలు చేస్తున్న నూతన విధానాలు, వినూత్న చర్యల గురించి చర్చించారు. ఎక్సైజ్ పరిపాలనా విధానాలపై అధ్యయనం చేసి తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. త్వరలో జరగనున్న రథయాత్రలో పాల్గొనవలసిందిగా ఒడిశా ఎక్సైజ్ కమిషనర్ విన్నవించగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సరిహద్దుల గుండా జరుగుతున్న మద్యం అక్రమ రవాణా నిర్మూలనకు కృషి చేయాలని, అవసరమైన మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, మద్యం అక్రమ రవాణాను సమూలంగా నిర్మించాలని సూచించారు.